నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. గోదావరి పుష్కరాల సన్నాహాలు వేగవంతం. స్నానఘట్టాల పరిశీలనలో కలెక్టర్ కీర్తి చేకూరు. ప్రజల ఆనందం కోసమే పన్నుల తగ్గింపు. జీఎస్టీ ర్యాలీని ప్రారంభించిన ఆదిరెడ్డి. నాపై రాజకీయంగా కుట్ర చేస్తున్నారు. టీడీపీ నగరాధ్యక్షుడు మధ్య రాంబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో రాజమహేంద్రవరం నగరంలో సుమారు 278 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కార్యాచరణ చేశామని, వాటిలో చాలా వరకు పూర్తయి ప్రారంభన కూడా చేశామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. స్థానిక జగదీశ్వరి హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ, రాజమండ్రి కార్పొరేషన్లో చేపడుతున్న చర్యల కారణంగా వివిధ విభాగాల్లో అవార్డులు, ర్యాంకులు సాధించామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో ఆల్ ఇండియా స్థాయిలో 19వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు వచ్చిందన్నారు. జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సర్వేలో 4వ ర్యాంకు సాధించి 2 కోట్ల ప్రైజ్ మనీ కూడా గెలుచుకుందన్నారు. అధికారులు, యంత్రాంగం సమిష్టిగా కృషి చేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. 6,38,00,000 సిఎస్ఆర్, 2,06,54,000 సిఎంఆర్ఎఫ్ నిధులు తెచ్చామన్నారు. ఏపీ పేపర్ మిల్లుకు మెరుగైన వేతన ఒప్పందం చేశామని, సివి మార్కెట్ తరలింపునకు నిర్ణయించామని శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ నాయకులు వర్రె శ్రీనివాస్, ఉప్పులూరి జానకరామయ్య, శెట్టి జగదీష్, మొకమాటి సత్యనారాయణ, కంటిపూడి శ్రీనివాస్, కొయ్యల రమణ, తంగెళ్ల బాబీ, కరగాని వేణు, బుడ్డిగ రాధ, బుడ్డిగ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 నెలలుగా మీరు గమనించినట్లయితే మొట్టమొదటిది స్వచ్ఛ సర్వేక్షణలో నేషనల్ స్వచ్ఛ అవార్డ్స్లో ఆల్ ఇండియా 19th ర్యాంక్, స్టేట్లో 2nd ర్యాంక్ ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ చేజిక్కించుకుందనేది మనందరం కూడా చూసాం, గర్వపడ్డాం. నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద ఏదైతే జల్ సంచయ్, జన్ భగీదరి, JSJB 1.0 ఇనిషియేటివ్లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 24-25 అంటే కూటమి అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని, అంటే వాళ్ళ పారామీటర్స్ అనుగుణంగా చేసిన కార్యక్రమాల్ని గుర్తించి నేషనల్ లెవెల్లో 4th ర్యాంక్ వచ్చింది ఈ కార్పొరేషన్ అన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ర్యాంక్ రావడమే కాదు, 2 కోట్ల ప్రైజ్ మనీని కూడా ఈ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి జలశక్తి మినిస్ట్రీ ఇస్తూ ఉందన్న విషయం కూడా మీకు తెలియచేస్తూ, అంటే ఒక సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం. ఎక్స్ప్లెనేషన్ అడిగానని చెప్పాను కదండి, ఎక్స్ప్లెనేషన్ అడిగాను. ఆయన నా ఎక్స్ప్లెనేషను మీడియా సాక్షిగా నేను మాట్లాడతాను, నేను అన్నీ కూడా అక్కడే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాను అని చెప్పారు. ఈ పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఏది వచ్చినా ఏది తెలిసినా ముందు ఎక్స్ప్లెనేషన్ అడుగుతాం. ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చే సంజాయిషి సరిగ్గా ఉంటే వెల్ అండ్ గుడ్. ఎందుకంటే రాజకీయంగా ఇలాగంటి విమర్శలు అన్నది సర్వసాధారణం అయిపోయింది. వాస్తవం అవాస్తవం తెలియని పరిస్థితికి వచ్చేసాం. ఆ వాయిస్ ఆయనదైనా సరే ఆ వాయిస్ని మాడ్యులేట్ చేసి ఇలా చేయొచ్చు అన్నది పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి కంగారు పడి మనం ఏదో మాట్లాడకూడదు. అది ఇన్వెస్టిగేట్, పోలీసు వారిని కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నాం. వచ్చేదాన్ని బట్టి చర్యలు ఉంటాయి. తప్పైతే కాల్ డేటా అన్నది కంపల్సరీగా మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నప్పుడు గ్యారంటీగా వస్తాయి. వాళ్ళు మాట్లాడుకున్నారంటే డేటా ఉంటుంది, ఫోన్లు వెళ్ళినాయో వచ్చినాయో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఎందుకు ఉండవు? కాల్ డేటా ఉంటుంది. వాళ్ళిద్దరు ఎన్నిసార్లు మాట్లాడుకున్నారో, ఆ మాట్లాడుకున్న తర్వాత ఏమైందో వాళ్ళిద్దరికి.
రాజమహేంద్రవరంలో అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న సిండికేట్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నారని, ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. ఆయన కొనిసన్నల్లోనే టీడీపీ సిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మజ్జి రాంబాబు మద్యం దుకాణాల యజమానులకు ఫోన్లు చేసి బ్రాండ్ల ధరలు పెంచుకుందామని, ఎక్సైజ్ అధికారులకు ఇవ్వాల్సినవి ఇవ్వడానికి సమావేశం పెడుతున్నట్లు ఫోన్లు చేస్తున్న ఆడియో బయటపడిందన్నారు. నకిలీ మద్యం వ్యాపారాన్ని అరికట్టాలని, బెల్ట్ షాపులను నిరోధించాలని, విచ్చలవిడిగా జరుగుతున్న అమ్మకాలను అడ్డుకోవాలని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును నిరసిస్తూ ఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించారు. ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యేను సీఎం చంద్రబాబు బర్తరఫ్ చేయాలి, ఫోన్లో మద్యం దుకాణదారులతో మాట్లాడిన మజ్జి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల ప్రమేయంపై కూడా విచారణ జరపాలన్నారు. పలువురు వైసీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఇష్యూ ఏంటంటే మూడో అంశము బెల్ట్ షాపులు కనీసం రిప్రజెంటేషన్ కూడా ఎస్పీ గారు తీసుకోకపోతే, కొన్ని ఎస్పీ గారు లేకపోతే అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు. అడిషనల్ ఎస్పీ కూడా నేను ఫోన్ కూడా చేస్తున్నాను, ఎస్పీ గారికి ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లా, నిన్న రాత్రి కూడా చేసిన. అసలు ఎక్కడ ఇప్పుడు సమాజంలో ప్రజాస్వామ్యం బతకాలా అక్కర్లేదా? నిన్న డైరెక్ట్గా తెలుగుదేశము నగర అధ్యక్షుడు ఆడియో క్లిప్ దొరికింది. లిక్కర్ సిండికేట్లు నడుపుతున్నాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నార్త్ సిఐకి సౌత్ సిఐకి బ్రైబ్ చేస్తాము, వాళ్ళు ఇంత అడిగారు అంత ఇవ్వాలా, ఏ పరిధిలో ఆ పరిధిలో షాపుల దగ్గర బెల్ట్ షాపులు పెట్టుకోవాలా, ఇంకో షాపోడు ఈ పరిధిలో వచ్చి బెల్ట్ షాపులు పెట్టకూడదు, ఏమో ఏ బ్రాండ్లు ఎంతెంత అమ్మాలి, ఏ బ్రాండ్లు అంటే బ్రాండ్లు అంటే ఏంటి నాకు అర్థం కాల. అంటే వీళ్ళు తయారు చేసే బ్రాండ్లా, ఆ బ్రాండ్లకి ఎంత రేట్ అమ్ముకోవాలి అంటే గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదండి ఎంఆర్పి రేట్లని. అంటే ఈ బ్రాండ్లు ఏ రేట్లు అమ్ముకోవాలో సిండికేట్ 39 షాపులు కూర్చోవాలన్నారు. ఇప్పుడు 39 షాపులను రింగ్ చేసే అంత వ్యక్తులు ఎవరు ఉంటారండి? ఒకటి డైరెక్ట్గా ఉంటే ఎమ్మెల్యే మంత్రి లెవెల్లో ఇన్వాల్వ్మెంట్ కావాలి. అతను ఎవడు? అతను ఓ చిన్నోడు, అతను 30 రాజమండ్రి సిటీకి రూరల్కి, అంటే ఇటు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యేకి సంబంధాలు ఉన్నాయా? నేను అడుగుతున్నా, ఈ మనిషి ఎవరు మనిషి? అసలు ఇవన్నీ కూడా బయటికి రావాలి అని అంటే నిన్న ఆడియో క్లిప్ దొరికిన వ్యక్తికి లైట్ డిటెక్ట్ చేయాలి. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి పనులు, సౌకర్యాలు, భక్తుల సురక్షిత ఏర్పాట్లపై హేతుబద్ధ విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలియజేశారు. పలు స్నానఘట్టాలపై ఆయా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, రాజమండ్రి కొవ్వూరు డివిజన్ పరిధిలోని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రతా అంశాలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా శాఖలు ప్రతిపాదించిన పనులని అనుసరించి ప్రతి శాఖకు బాధ్యతలను స్పష్టంగా కేటాయించిన మేరకే పుష్కరాలు ప్రారంభం కంటే ముందు ఆయా శాఖల పనులు పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ పర్యటన నేపథ్యంలో గోష్పాద క్షేత్రం, కృష్ణ చైతన్య ఘాట్, భక్తాంజనేయ ఘాట్, శివాలయం ఘాట్, పిండ ప్రధానం ఘాట్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఘాట్, హావులాక్ బ్రిడ్జి ఘాట్, శ్రీనివాస్ ఘాట్, ఎరినమ్మ ఘాట్ తదితర ఘాట్లను పడవ ద్వారా పరిశీలించారు. కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత శ్రీవత్స, కన్సల్టెంట్ బి కిరణ్, నాయకులు సుబ్బరాయ చౌదరి, స్వరూపనేని చిన్ని, ఇరిగేషన్ ఈఈ జి శ్రీనివాస్, డిఈ కె త్రినాథ్, జిల్లా టూరిజం ఆఫీసర్ పి వెంకటాచలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మామూలు టైంలో కూడా ఆ ఘాట్ ఉపయోగపడేలా ఉండాలి. దాన్ని ఎక్స్టెన్షన్ చేసి 1.2 km స్ట్రెచ్ అంతా చూసి అంటే ఎక్కడ వరకు
స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి లాలా చెరువు వరకు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్పై నిర్వహించిన అవగాహన ర్యాలీని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఇంతవరకు తాను ఈ విధంగా పన్నులు తగ్గించడం చూడలేదన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా పన్నులను పెంచడం తెలుసు కానీ తగ్గించడం ఎక్కడా చూడలేదన్నారు. పన్నులు తగ్గించాలని ధర్నాలు ఉద్యమాలు చేస్తే 1 లేదా 2% తగ్గించే సందర్భాలు మనం చూసాం కానీ కూటమి ప్రభుత్వం 12, 18, 28% ఉన్న పన్నులను ఈ విధంగా తగ్గించడం భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు. ప్రభుత్వం రాబడి కోల్పోతున్నా ప్రజలు ఆనందంగా ఉండాలనే ఆశయం కోసం ఇటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ మాట్లాడుతూ SGSSపై జిల్లా స్థాయిలో చేపట్టిన అవగాహన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. MVIలు చింతా సంపత్ కుమార్, M రవికుమార్, AMVIలు PVVD సాయి కుమార్, G ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క జీఎస్టీ వల్ల తగ్గించడం వల్ల కలిగేటటువంటి లాభాలు ఏంటి, మనకి పేరు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, దీంతో ఈ కార్యక్రమాన్ని అవగాహనలో భాగంగా ఈరోజు మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి మన చైతన్యపరచాలి. మీద ఈ చైతన్యపరిచే భాగంగా మన ఎమ్మెల్యే గారు ముందుండి నడిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా 10% ఉన్న పన్నుని 11 పెంచుతారు, లేకపోతే 12 పెంచుతారు, లేకపోతే 1, 2 పన్ను మీరు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తే కార్మికులు నిరసన తెలియచేస్తే అరకొర 1, 2 పన్నులు తగ్గిస్తారు. ఇన్ని పన్నులు తగ్గించడం నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయని నిర్ణయాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ అంటే ప్రభుత్వాలు వచ్చే రాబడి కోల్పోతా ఉన్నా ప్రజలు ఆనందంగా ఉండాలని చెప్పి ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మీ రవాణా శాఖకు సంబంధించింది ఇప్పుడే చెప్తా ఉన్నారు, చూస్తా ఉన్నాను. సరుకు రవాణా చేసే వెహికల్స్ మీద 10% పన్ను తగ్గించారు. బస్సులు, మినీ బస్సుల పైన 10% పన్ను తగ్గించారు. రైలు, మల్టీ మోడల్ రవాణా మీద 7% తగ్గించారు. ట్రాక్టర్ల మీద 7% తగ్గింది. సరుకు రవాణా వెహికల్ పైన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా 7% తగ్గించారు. అంటే ఇన్ని తగ్గించడం బహుశా ఇప్పుడు కూడా మనం చూడబోం. భవిష్యత్తులో ఒకవేళ మరలా ఎలాంటివి జరిగింది అని అంటే అది ముమ్మాటికి కూటమి ప్రభుత్వమే చేయగలదు తప్ప ఇంకెవరో కూడా చేయలేదు. మీరు మొన్ననే మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు వాహన మిత్ర కింద డబ్బులు జమేయడం జరిగింది. తన రాజకీయ జీవితాన్ని దెబ్బకొట్టాలనే కుట్రతో ఫేక్ ఆడియోలు AI ద్వారా తయారు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా జరుగుతున్న దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. స్థానిక శ్రీకన్య కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 5 నుంచి 6 నెలల కాలంలో తాను ఎవరితోనూ ఎక్కడా మీటింగ్ పెట్టలేదని, పెడతానని ఎవరికి ఫోన్లు కూడా చేయలేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రుజువు చేస్తే ఆ తర్వాత జరిగే అన్ని పరిణామాలకు బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. పెరిగిన టెక్నాలజీతో AI ద్వారా తనను బద్నాం చేయాలనే కుట్రలో భాగంగానే తప్పుడు ఆడియోలు బయటకు తెచ్చారన్నారు. ఎంపీగా పనిచేసి గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆదిరెడ్డి వాసు చేతిలో ఓడిపోయిన భరత్రామ్కు ఇటువంటివి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఉల్లిపాయల వ్యాపారం చేసి తన వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్న వైసీపీ నాయకులకు తామంత లోకువగా కనిపిస్తున్నామా అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు దాస్యం ప్రసాద్, బొర్రా చిన్ని, ఆడారి లక్ష్మీనారాయణ, బంగారు నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు నా మీద వచ్చిన అభియోగానికి ఆ వీడియోకి ఎటువంటి సంబంధం లేదు. అదంతా కూడా ఫేక్ వీడియో. నన్ను బదనాం చేయడానికి, నా రాజకీయ కెరియర్ని పాడు చేయడానికి కెట్టన వాళ్ళు చేసిన వ్యవహారం ఇది. అపోజిషన్ వాళ్ళు రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కలా పనిచేస్తున్న నన్ను బదనాం చేయడానికి వాళ్ళు ఎందుకున్న వ్యూహం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఆనంద రేంజ్లో మీటింగ్ పెట్టినట్టు, అందరినీ పోగు చేసినట్టు
ఆ వదంతులు వచ్చాయి. నేను 39 మంది లైసెన్సీని ఎప్పుడు కూర్చోబెట్టాను ఆనంద్ రెన్సీలో ఎప్పుడు మీటింగ్ అయిందన్నది నాకు సమాధానం వాళ్ళు చెప్పాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటున్నాను. అలాగే డిపార్ట్మెంట్ వారిని కూడా అక్కడ పిలిచి మాట్లాడినట్టు కూడా వాయిస్ వచ్చింది. ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఈ 3 ఆనంద్ రెన్సే కాదు, గత 5 నెలలు 6 నెలల నుంచి కూడా ఎక్కడైనా సరే నేను మీటింగ్ పెట్టినట్టు కానీ, ఒక రూమ్ తీసుకున్నట్టు కానీ, ఒక హాల్ తీసుకొని మీటింగ్ పెట్టినట్టు కానీ రుజువు చేస్తే వీటన్నింటికి పరిణామానికి నేనే బాధ్యతను ఒప్పుకునే పరిస్థితి ఉంది. కానీ నాకు సంబంధం లేని విషయం ఇది. టోటల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ AI ద్వారా చేసిందని చెప్పి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దాని నిమిత్తం నా మీద అభియోగం చేసింది ఎవరో, నా వీడియో ప్రచారం చేసిన వాళ్ళని ఎవరో పట్టుకోమని నిన్న 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా పెట్టాను. నా కెరియర్ని పాడు చేస్తున్నారు, నా ఇమేజ్ని పాడు చేస్తున్నారు. వాళ్ళు అర్జెంటుగా మీరు ఎంక్వైరీ చేసి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కేసు పెట్టడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు ఉదాహరణ మీకు మిరాయి సినిమా చూసుకుందామండి. ప్రభాస్ ఆడియో ఇమ్మని అడిగారు. ఆయన రెమ్యునేషన్ ఎక్కువ అడగడం వల్ల ఈ AI ద్వారానే అది చేశారు. అలాగే చాలా రకాలుగా చేస్తున్నారు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల. అందులో భాగంగా నన్ను ఇలాగ బదనాం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారు, అలాగే గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు కూడా ఇలాగో ఫేక్ వీడియో క్రియేట్ చేసి ఇదే వైసీపీ వాళ్ళు పంపించారు. అది ఫేక్ అని తేలింది. దాని తర్వాత ఒక అమ్మాయిని మా నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదో దుర్భాషలాడారని చెప్పి అదొక వీడియో వచ్చింది, అది ఫేక్ అని తేలింది. ఇలాంటి అనేకమైన చేయడం ఈ భరతరామ్ గారికి అలవాటు. ఈ ఫేక్ వీడియో ఇంటి దగ్గర కూర్చొని కాకపోతే ప్రజల్లోకి రండి, ప్రజా సంక్షేమం కోసం పోరాడండి, ఇలాగా బదనాం చేయడానికి మాత్రం మీరు చూడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకి ఇంకొక ఇష్యూ ఏంటంటే ఇవాళ తూర్పుకాపు సామాజిక వర్గానికి నేను గత 12 సంవత్సరాలుగా సెక్రటరీ చేస్తా. రుంకా వెంకటేశ్వరరావు ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆయన కోవిడ్ నుంచి ఆయనకి అనారోగ్యంగా ఉండడం వల్ల నేను ప్రెసిడెంట్ కూడా నేనే చూస్తున్నాను. ఇంత పెద్ద సామాజిక వర్గం రూరల్ అర్బన్ కలిపి 60,000 మంది ఓటర్లు ఉన్న మా సామాజిక వర్గాన్ని ఇలా బదనాం చేయడం అన్నది అదే సామాజిక వర్గం చెందిన ప్రెసిడెంట్ బదనాం చేయడం అన్నది ఎంత మాత్రం సబు కాదని చెప్పి నేను భరతరామని హెచ్చరిస్తున్నాను. దీపావళి పండుగను పురస్కరించుకొని రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 141, రూరల్ పరిధిలో 116 దీపావళి షాపుల ఏర్పాటుకు తాత్కాలిక లైసెన్సులు జారీ చేయడం జరిగిందని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ తెలిపారు. ఆర్ట్స్ కళాశాల, సుబ్రహ్మణ్యం మైదానం, క్వారీ మార్కెట్, విఎల్పురం జంక్షన్ పరిధిలో షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే 9 రూరల్ మండలాల్లో ఇప్పటి వరకు 116 లైసెన్సులు జారీ చేశామని వివరించారు. కృష్ణనాయక్ మాట్లాడుతూ లైసెన్సు పొందిన వారు తప్పనిసరిగా భద్రతా చర్యలను అమలు చేయాలని, ప్రతి షాపు అగ్ని ప్రమాద నిరోధక పరికరాలతో సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రతి ప్రాంగణంలో డ్రై కెమికల్ పౌడర్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, 4 ఇసుక బస్తాలు, 200 లీటర్ల నీరు కలిగిన డ్రమ్లు, 9 లీటర్ల నీటి టైప్ ఎక్స్టింగ్విషర్, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు తగినంత నీరు తప్పనిసరిగా ఉంచాలని ఆదేశించారు. లైసెన్స్ బదిలీ చేయరాదని, లైసెన్స్ షరతులను ఉల్లంఘించినట్లయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయబడుతుందని హెచ్చరించారు. రాజమండ్రి డివిజన్లో ఈ దీపావళికి ఫైర్ క్రాకర్స్ లైసెన్సులు, టెంపరీ లైసెన్సులు 141 రాజమండ్రి మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వడం జరిగినది. అందులో మెయిన్ ఏరియాస్ మున్సిపల్ స్టేడియం, ఆర్ట్స్ కాలేజ్, సుబ్రహ్మణ్యం మైదాన్, క్వైరీ మార్కెట్ అండ్ విఎల్పురం జంక్షన్. టోటల్ 141 షాప్స్ ఇచ్చాము. అలాగే రూరల్ 9 మండల్స్లో, మా డివిజన్ పరిధిలో 9 మండల్స్లో సుమారు 116 షాపులకి ఇప్పటి వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అందులో ప్రతి షాప్కి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏవైతే ఎక్స్పైరీ కాకుండా ఉండేటివో అవి పెట్టాలి. విత్ డ్రై కెమికల్ పౌడర్ ఉండే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టాలని సూచించాము. రెండవది శాండ్ బకెట్స్ పెట్టాలి. ఈచ్ షాప్కి 4 బకెట్స్ పెట్టాలి. శాండ్ అనేది అక్కడ సఫిషియంట్ క్వాంటిటీ అనేది అవైలబుల్లో ఉండాలి. అలాగే 200 లీటర్స్ డ్రమ్స్ అనేటివి ఖచ్చితంగా పెట్టాలి. ప్రతి షాప్కి ఒక డ్రమ్ వాటర్ అనేది ఖచ్చితంగా పెట్టుండాలి. అలాగే చాలామంది డెకరేషన్ పర్పస్ కోసం సైడ్ వాల్స్, క్లాత్స్ వాడుతున్నారు. అవి అస్సలు వాడకూడదని మేము ప్రతి ఒక్కరికి డైరెక్షన్ ఇచ్చాము. ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ శాఖ నిర్దేశించిన నిబంధనల మేరకు మాత్రమే తాను మద్యం దుకాణాలు
వేలం పాటలో పాడుకుని వ్యాపారం చేస్తున్నామని, తమకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని రాజమండ్రి వైన్ షాపుల యజమానుల సంఘం తెలిపింది. స్థానిక శ్రీకన్య హోటల్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వైన్ షాపు యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, గత 2 రోజులుగా మద్యం దుకాణాల్లో గోవా నుంచి తెచ్చిన నకిలీ మద్యం అమ్ముతున్నట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కేవలం మద్యం వ్యాపారులుగా మాత్రమే చూడాలని, సిండికేట్ అయ్యామని, నకిలీ మద్యం చలామణి చేస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. ఎక్కడో తప్పు జరిగితే దాన్ని తమకు ఆపాదించి ఇబ్బంది పడేలా వ్యవహరించడం ఆపాలని డిమాండ్ చేశారు. పర్మిట్ రూమ్కు, ఎక్సైజ్ శాఖకు అవసరమైన సొమ్ము చెల్లించిన తర్వాతనే అనుమతులు వచ్చాయన్నారు. తమకు రాజకీయాలు వద్దని, వ్యాపారులకు రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. సమావేశంలో అధ్యక్షుడు దేవరాపల్లి కృష్ణ, నాయకులు సానబోయిన సత్యనారాయణ, మేకా రమేష్, ఆకుల శ్యాంబాబు, సానబోయిన సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ హైవే మీద యాజ్ పర్ రూల్ సిస్టమ్ ప్రకారం పెట్టాం. ఏదైతే గత 2 రోజుల్లో సోషల్ మీడియాలో జరుగుతున్న దానికి గోవా మద్యం అన్నది మీరు ఎనీ టైం మేము ఎప్పుడున్నా మాకు ఆ విధమైన వ్యాపారం చేయడం కాదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఈరోజు మేము ఎంత దౌర్భాగ్యమో చెప్పనండి. ఈరోజు మా వైన్ డీలర్ స్టేట్లో ఒక వైన్ హైకోర్టులో రిట్ చేస్తారు, మా షాప్ హ్యాండ్ ఓవర్ చేసేసుకోండి, మేము ఈరోజు క్విట్ అయిపోతాం. ఎవరు మమ్మల్ని ఏం టార్గెట్, దయచేసి మళ్ళీ మమ్మల్ని ఎవరో టార్గెట్ చేయాలి. సోషల్ మీడియాలో స్క్రోల్ అవుతున్న దానికి మేము ఎవరైనా మాకు సార్ మేము ఎక్సైజ్ వ్యాపారం నిబంధనలకు అనుగుణంగా చాలా సిస్టమేటిక్గా మేము వ్యాపారం చేస్తున్నాం. దానికి ఈ విధమైన వచ్చాక మాకు ఏ విధమైన సంబంధం లేదు. ఎక్సైజ్ మాకు ఎవరైతే ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉన్నారో మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం, ఒక మెమరాండం కూడా ఇచ్చాం. అలాంటిది ఏది జరగలేదు సార్. ఒకటి చెప్తున్నాను, గత సంవత్సరం వ్యాపారంలో మీరు అందరూ రాజమండ్రి పాత్రికేయులే, అంత వైలేషన్ చేసిన చరిత్ర ఏమైనా ఉందా? మా పాలసీ వచ్చి 1 year అయింది సార్, 1 year అయింది. ఈ 1 yearలో లిక్కర్ అసోసియేషన్ తరపున కానీ, లిక్కర్ వాళ్ళు కానీ ఆనంద్ రీజియన్లో కూర్చుని ఒక సీసీ ఫుటేజ్ ఇవ్వండి. మేము మీరు అన్నదానికి మేము కమిట్ మాకు అవసరం. మేము అలాంటిది ఏమైనా ఒక ఫుటేజ్ ఇవ్వండి. మేము తప్పు చెప్తున్నాం, మేము ఇంత ఇదిగా మీకు ఇంత వివరణ ఇచ్చుకోవడానికి సార్. పొలిటికల్లోకి మాకు రాజకీయాల్లోకి వ్యాపారం లాగదు. మాకు అన్ని రాజకీయ పార్టీలతో వ్యాపారస్తులు, మేము ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఈయన ఇప్పుడు భర్త గారికి ఉండొచ్చు, ఈయన బుచ్చి చౌదరి గారికి ఉండొచ్చు, నాకు ఏదో అభిమానం రాజా గారు, ఎవరో ఒకరు అభిమానం ఉంటారు. దానికి వ్యాపారానికి ముడిపెట్టద్దు దయచేసి. మా ఒక్క కోరిక అది. ఆడియో ఏటో వాళ్ళు మాట్లాడారో లేదో ఏమి అవ్వకుండా మనం స్పందిస్తే ఎందుకు, మాకు ఎందుకు సంబంధం లేదు. నేను ఎన్నా చెప్పారు మా వాళ్ళందరూ. అవుతా ఉండి మీరు ఇల్లు అడగరు సార్ ఆయన్ని. దయచేసి మళ్ళీ మీ అందరికీ పత్రికా సోదరులకు అందరికీ చెప్పేదంటే, మమ్మల్ని మద్యం వ్యాపారుల అసోసియేషన్గానే చూడండి, సిండికేట్ అన్న వాడవద్దు. ఏవి విధమైన తప్పులు చేయకుండా గవర్నమెంట్ రూల్స్ అని వ్యాపారం చేస్తున్నాం. మాకు ఇంకొక 1 year 10 year ఉంది. ఈ 1 year 10 year తర్వాత మా లైసెన్సులు అయిపోయి. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ మీనాను భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు అభినందనలు తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో నూతన కమిషనర్ను కలిసి సోము ఆయనకు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పుష్కరాల అభివృద్ధి పనులకు నిధులు రాబట్టేందుకు ఇప్పటికే డిపిఆర్ సమర్పించడం జరిగిందన్నారు. పారిశుధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర నాయకులు బొమ్ముల దత్తు, రేలంగి శ్రీదేవి, కురగంటి సతీష్, కూరగంటి ఈశ్వరి, కాళీపు సత్యసాయిరాం, అడప వరప్రసాద్, కందికొండ రమేష్ తదితరులు ఉన్నారు. పన్నుల అధిక భారం తగ్గించి ప్రజలకు మరింత చేరువగా సూపర్ జీఎస్టీ ఎంతగానో ఉపయోగపడుతుందని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నూతన విధానాలతో ముందుకెళ్తున్నామని టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ పేర్కొన్నారు. శాటిలైట్ సిటీ గ్రామంలో ఆటో యూనియన్లతో ఎంవీఐ రామనారాయణ ఆధ్వర్యంలో జరిగిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 పేద మధ్యతరగతి వర్గాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊపు రావడానికి దోహదపడుతుందన్నారు. స్వదేశీ ఉత్పత్తులు పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. రాష్ట్ర నాయ బ్రాహ్మణ నాయకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, గ్రామ కమిటీ అధ్యక్షుడు నిచ్చెనకొల్ల సత్యబాబు, ఎంఎస్ఆర్ శ్రీను, పితాని శ్రీనివాసరావు,
పెంకే కోటేశ్వరరావు, చౌడాడ లాజర్, తనుబుద్ది సుబ్బయ్య, మజ్జి కనకారావు, బుడంపత్తి రామకృష్ణ, పెద్దాడ వెంకటకృష్ణ, పీతల రాంబాబు, వెంకటేష్, గుసిడిపూడి నాగేంద్ర, దుర్గారావు, కట్టా అన్నవరం, ఆటో యూనియన్ తదితరులు పాల్గొన్నారు. ప్రింటోనికా శివరామ డిజిటల్ ప్రెస్కు అవార్డుల పంట పండింది. ప్రింట్ వీక్ ఇండియా నేషనల్ అవార్డుతో పాటు ఏషియన్ ప్రింట్ అవార్డును, డిజిటల్ ఫోటో ఆల్బమ్ ప్రింటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సంస్థ అధినేతలు అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రింట్ వీక్ ఇండియా 2025 నేషనల్ అవార్డును వెస్ట్ ఇన్ ముంబైలో ప్రింటోనికా శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి అవినాష్, కంపెనీ టెక్నికల్ హెడ్ ఈలి సతీష్, ప్రింటింగ్ హెడ్ బొమ్మిరెడ్డి నాని, హెడ్ ఆఫ్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రింట్ వీక్ ఇండియా కల్పేష్ షా, సంజీవ్ ఎస్ఆర్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఏషియన్ ప్రింట్ అవార్డును బ్యాంకాక్, థాయిలాండ్లలో ప్రింటోనికా శివరామ కలర్ ల్యాబ్ సంస్థల డైరెక్టర్ పులవర్తి అవినాష్, టెక్నికల్ హెడ్ ఈలి సతీష్, థాయిలాండ్, సింగపూర్, కొనికా మినోల్టా ఎండి కట్ అసారి, ఓసాపూమి కావామూరి చేతుల మీదుగా అందుకున్నారు. భారతదేశంలో పలు ఫోటోగ్రఫీ ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్స్కు క్వాలిటీ ప్రింట్ సేవలు అందిస్తున్నామని సంస్థ డైరెక్టర్ సత్యవరపు గోకుల మురళి, మేనేజింగ్ డైరెక్టర్ సత్యవరపు గోపాలకృష్ణ, పులవర్తి విశ్వేశ్వరరావు, రంజిత్ కుమార్ తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాం, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డిని బర్తరఫ్ చేయాలి, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. గోదావరి పుష్కరాల సన్నాహాలు వేగవంతం, స్నానఘట్టాల పరిశీలనలో కలెక్టర్ కీర్తి చేకూరు. ప్రజల ఆనందం కోసమే పన్నుల తగ్గింపు, జీఎస్టీ ర్యాలీని ప్రారంభించిన ఆదిరెడ్డి. నాపై రాజకీయంగా కుట్ర చేస్తున్నారు, టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.